నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ మధ్యాహ్న భోజనం చేశారు. గత 2 రోజులుగా మాగనూరులోని మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన సంఘటనలకు సంబంధించి పిల్లల తల్లిదండ్రులు ఎవరూ కూడా అధైర్యపడవద్దన్నారు. ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. ఇక స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని, పిల్లలకు మంచి నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అధికారులతో కలిసి పిల్లలతో పాటు మధ్యాహ్న భోజనం చేయటం జరిగింది. ఇక నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ కూడా చేశారు. ఎట్లా చెరుపుకుంటే ప్రయత్నం చేద్దామనేటువంటి ప్రయత్నం మానుకోవాలి. అది పిచ్చి ప్రయత్నం. అది ఆ ప్రయత్నం ద్వారా ఏమి కొంత సంతోషపడవచ్చు, లేకుంటే నీవు సంతోషపడవచ్చు. కానీ నడవాలన్నప్పుడు వ్యవస్థ నడిపించే విధానంలో మనం ముందుకు పోవాలి. చేసే పొరపాటు చేసి ఆ పొరపాట్లకు సరిచేసే విధంగా ముందుకు పోవాలా, పొరపాట్లకు సరి చేయాలి. మీడియా తెలియజేస్తా ఉన్నా, మానవులు ఉన్నటువంటి ఈ స్కూల్ కొద్ది చిన్నారుల తల్లిదండ్రులకు అదే తెలియజేస్తా ఉన్నా, ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇటు నుంచి అటువంటి తప్పులు జరగవు. ఫుడ్ విషయంలో ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా నేను అనుకుంటా ఒక 30-35 స్కూల్లో ప్రతిసారి ఎప్పుడు ఆ స్కూల్ పోతా ఉంటే మధ్యాహ్నం భోజనం అక్కడ ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే, ఆ షెడ్యూల్ లేకపోతే, లేకుంటే కింద పడుతూ ఉంటే ఇసుకపడుతుందనో, లేకుంటే ఇంకా మౌలిక సదుపాయాలు ఇంకా స్కూల్స్ కి ఇవ్వాలనే కదా ఈసారి ఈ మన ప్రభుత్వంలో దగ్గర ఇప్పటికే 17-18 కోట్ల రూపాయలు స్కూల్ బిల్డింగ్ల రిపేర్లకు కానీ, మధ్యాహ్నం షెడ్లకు కానీ ఏర్పాటు చేస్తాం, టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేసి ఒక మంచి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇటు కాకుండా ఇంకా ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పే సజెషన్ ఉండాలి. కానీ గెలికి చూసి తప్పును చిక్కిచ్చి ఏదో మాట్లాడదాం కరెక్ట్ కాదు. పెద్దరిక కనిపించుకోవద్దన్నమాట మాకు తెలియజేసు. నేను పిల్లల తల్లిదండ్రులు కోరుతా ఉన్నా, అధికారులు వాళ్ళ సమక్షంలో మేమందరం కూడా ఇక్కడ టీం వర్క్ లాగా కోఆర్డినేషన్ చేసుకొని టీచర్లు సహకారం ఉండే పిల్లల తరఫున నుంచి కూడా మేము వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లాగా తీసుకొని వాళ్ళతో పాటు భోజనం కూడా చేయటం. దీంతో పాటు ఇప్పుడు కొత్త ఏజెన్సీ ఏదైతే మనం నియమిస్తున్నామో వాళ్ళు కూడా ప్రొసీజర్ పరంగా కరెక్ట్గా ఉండాలని